గాయ్స్, థంబ్‌నెయిల్ చూసి క్లిక్ చేసి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. మీరు ఈ వీడియో చివరి వరకు చూడండి. మిమ్మల్ని ఎక్కడ డిసప్పాయింట్ అని చేయను. బేసిక్గా మనం ఈ వీడియోలో బ్యాంక్ స్టార్ట్ చేయాలంటే ఎంత మనీ కావాలో, అసలు బ్యాంక్స్ మనీ ఎలా ఎర్న్ చేస్తాయి, మనకి ఎలా ఇస్తాయి, అదేవిధంగా బ్యాంక్ యొక్క మోడల్ ఏటో ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ప్రతి ఒక్కరూ బ్యాంక్కి తన జీవితకాలంలో ఒకసారైనా వెళ్తారు. మనమందరం బ్యాంక్లో డబ్బును సేవ్ చేసుకుంటాం. ఆ బ్యాంక్స్ మనకి సేవ్ చేసుకున్న మనీకి ఇంట్రెస్ట్ అనేది ఇస్తుంది. కోర్స్ ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి చాలా వరకు డిపాజిట్ చేస్తారు. మనం ఇచ్చిన మనీ కన్నా ఎక్కువ మనీ ఎలా ఇస్తారు, అసలు వాళ్ళకి మనీ ఎలా వస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. బ్యాంకులో డబ్బును డిపాజిట్ చేసిన మనీని బ్యాంక్స్ వాళ్ళు ఏం చేస్తారు? లాకర్లో పెట్టి తాళం వేసి సేఫ్గా ఉంచుతాయి అనుకుంటారా? అది కాదు. ఇది సినిమాల్లో చూపించే వెర్షన్ మాత్రమే. బ్యాంక్స్లో మీ మనీని వేరే వాళ్ళకి ఇంట్రెస్ట్ రూపంలోకి యూజ్ చేసుకొని వాటి మీద వచ్చిన ఇంట్రెస్ట్ మీకు సగం, బ్యాంకుకి సగం తీసుకుంటాయి. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ కింద మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఒక బ్యాంక్. ఈ బ్యాంకుకి ఒక కస్టమర్ ఉన్నాడు. అది మీరే అనుకోండి. మీరు ఒక 100 రూపాయలు అనేది ఈ బ్యాంకులో ఇన్వెస్ట్ చేశారు. సో మీరుకి వచ్చే ఇంట్రెస్ట్ అనేది 4%. అంటే మీకు ఒక నెల తర్వాత మీరు ఇచ్చిన 100కి 4 రూపాయలు ఎక్స్ట్రా వేసి, అంటే 104 రూపాయలు మీకు ఇస్తారు. కానీ ఎక్స్ట్రా 4 రూపాయలు ఎలా వస్తున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. మీరు ఇచ్చిన 100 బ్యాంకులో ఉంచకుండా ఎవరికైతే లోన్ అవసరం ఉందో, ఎవరికైతే అర్జెంటుగా హౌస్ కట్టుకోవాలని, లేదంటే పర్సనల్ లోన్ కనో అమౌంట్ కోసం బ్యాంక్కి వెళ్తారు. వాళ్ళకి 8% ఇంట్రెస్ట్తో ఈ 100 రూపాయలు ఇచ్చారు. అంటే ఒక నెల తర్వాత బ్యాంకుకి వచ్చే అమౌంట్ 108 రూపాయలు. వచ్చిన 108 రూపాయల్లో 4 రూపాయలు బ్యాంకు తీసుకొని మీకు నెల తర్వాత ఇవ్వాల్సిన 104 రూపాయలని మీకు ఇస్తుంది. బట్ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. ఎవరైతే లోన్ అని మనీ తీసుకున్నారో వాళ్ళు టైంకి రీపే చేయకపోయినా, వాళ్ళ అమౌంట్ తిరిగి ఇవ్వకపోయినా, ఎవరైతే డిపాజిట్ చేశారో వాళ్ళకి ఎమర్జెన్సీగా డబ్బులు కావాలంటే అప్పుడు బ్యాంకులో డబ్బులు ఉండవు. మరి ఈ డిపాజిట్ చేసిన వ్యక్తికి డబ్బులు ఎలా వెళ్తాయి? ఇది ఒక పెద్ద ప్రాబ్లం కింద రేజ్ అయ్యింది. ఆబ్వియస్లీ ఒక బ్యాంకుకి ఒక డిపాజిటర్ ఉండడు, ఒక బరోవర్ ఉండడు. కానీ ఇలాంటి సిచ్యువేషన్కి ఆర్బీఐ అనేది ఒక రూల్ని తీసుకొచ్చింది. సిఆర్ఆర్ఎస్ఎల్ఆర్. సిఆర్ఆర్ అంటే క్యాష్ రిజర్వ్ రేషియో, ఎస్ఎల్ఆర్ అంటే స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో. ఈ 2 రూల్స్ని తీసుకొచ్చింది. సిఆర్ఆర్ అంటే డిపాజిట్ చేసిన మనీలో 4% ఆర్బీఐకి ఇవ్వాలని రూల్ తీసుకొచ్చింది. అంటే మీరు ఇచ్చిన 100 రూపాయల్లో 4 రూపాయలు అనేవి ఆర్బీఐ బ్యాంకుకి వెళ్తాయి. అలా వెళ్ళిన అమౌంట్ ఆర్బీఐ బ్యాంక్స్కి అనేవి వడ్డీ ఇవ్వదు. కానీ మనీ అనేది ఆర్బీఐలో ఉంచాల్సిందే. ఎందుకంటే ఆర్బీఐ అనేది ఇండియన్ బ్యాంక్స్కి బాస్ లాంటిది. ఆర్బీఐ ఏం చెప్తే అవన్నీ బ్యాంక్స్ వినాల్సిందే. ఈ 4% అనేది కొన్ని ఇయర్స్ ముందు 3.5, అలాగే 2.5 ఇలా చేంజ్ అవుతూ వచ్చింది. ప్రస్తుతం 4% వరకు అయ్యింది. స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో, దీనిని కూడా ఆర్బీఐ తీసుకొచ్చింది. ఇది పర్సెంట్ అనేది 18%గా ఉంటుంది. అంటే మీరు ఇచ్చిన 100లో 4% సిఆర్ఆర్కి, మిగతా 18% ఎస్ఎల్ఆర్కి పోతుంది. 18% దేనికంటే గవర్నమెంట్ బాండ్స్ మీద, లేదా గోల్డ్ రిజర్వ్స్ మీద, సెక్యూరిటీస్, పిఎస్యు వంటి వాటి మీద ఆర్బీఐ దేని మీద చెప్తే వాటి మీద మాత్రమే ఈ బ్యాంక్స్ అనేవి ఇన్వెస్ట్ చేయాలి. ఈ ఇన్వెస్ట్ చేసిన మనీకి వడ్డీ వస్తుంది, కానీ అమౌంట్ అనేది తక్కువగా వస్తుంది. ఇప్పుడు క్యాలిక్యులేషన్లోకి వద్దాం. మీరు ఇచ్చిన 100 రూపాయల్లో 4 రూపాయలు సిఆర్ఆర్కి, 18 రూపాయలు ఎస్ఎల్ఆర్కి పోతుంది. అంటే మిగతా 78%, అంటే 78 రూపాయలు అనేవి బ్యాంకు వేరే ఒక్క పర్సన్కి, ఎవరికైతే లోన్ కావాలో వాళ్ళకి ఇస్తుంది. ప్రతి ఒక్క డిపాజిటర్ బ్యాంకులో ఉన్న మొత్తం మనీని విత్డ్రా చేస్తే ఏమవుతుంది? బ్యాంక్ అనేది ఫెయిల్ అవుతుంది. దీనినే బ్యాంక్ రన్ అని అంటారు. కొంతమంది ప్రజలు కొన్ని న్యూసెస్ వల్ల ప్యానిక్ అయ్యి ఒకే సమయంలో మొత్తం మనీని విత్డ్రా చేయాలనుకుంటారు. అక్కడ జరిగే విషయం ఏమిటంటే బ్యాంక్స్లో ఉన్న మనీని వేరు లోన్స్ ఎవరికైతే కావాలో వాళ్ళకి ఇచ్చేస్తుంది. ఇంకా వాళ్ళు డిపాజిట్ చేయడానికి చూసినా కూడా మనీ అనేది బ్యాంకులో ఉండదు. సో పెద్ద సిచ్యువేషన్ అని వచ్చింది. ఇలానే చాలా బ్యాంక్స్కి జరిగింది. అందులో పిఎంసి బ్యాంక్ అండ్ ఎస్ బ్యాంక్ కూడా ఉన్నాయి.
ప్రస్తుతం ఈ 2 బ్యాంక్స్ కూడా కంట్రోల్‌లోనే ఉన్నాయి. ఇలాంటి సిట్యుయేషన్స్ రిపీట్ అవ్వకుండా ఉండాలని అందుకనే బ్యాంక్స్ అనేవి మినిమం ఎంత మనీ మాత్రమే విత్‌డ్రా చేయాలని ఒక రూల్ అనేది తీసుకొచ్చింది. ఈ ఇంట్రెస్ట్ రేట్ అనేది కంట్రీస్‌కి చేంజ్ అవుతూ ఉంటుంది. ఫర్ సపోజ్ ఒక హౌస్ లోన్ ఇంట్రెస్ట్‌కి 1.85% కానీ కొన్ని కంట్రీస్‌లో 0.4, 0.5% కూడా ఉంటుంది. ఇలా ఇంత తక్కువకి ఇంట్రెస్ట్ ఇచ్చినప్పుడు వాళ్ళు సేవింగ్స్ అమౌంట్‌కి ఇంట్రెస్ట్ అనేది కూడా చాలా తక్కువలో ఇస్తారు. ఎక్కువగా ఇలా వెస్ట్రన్ యూరోపియన్ కంట్రీస్‌లో మాత్రమే జరుగుతుంది. బ్యాంక్స్ మనీ ఎర్న్ చేయడానికి లోన్స్ ఒకటే దారి కాదు. ఇంకా 2 వేస్ ఉన్నాయి. అవే ఫీజ్ అండ్ కమిషన్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్. సపోజ్ మీరు స్టేట్ బ్యాంక్‌లో ఒక అకౌంట్ హోల్డర్ అనుకోండి. మీ యొక్క డెబిట్ కార్డ్ యూజ్ చేసి వేరే అదర్ బ్యాంక్ ఏటీఎమ్స్‌లో గాని మనీ విత్‌డ్రా చేస్తే గనక మీకు సర్టెన్ అమౌంట్ ఆఫ్ చార్జెస్ అనేవి పడుతూ ఉంటాయి. సో ఇలాగా మినిమం బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయకపోయినా కూడా అలాగే బ్యాంక్ బట్టి ఛార్జ్ అవుతూ ఉంటాయి. బ్యాంక్స్ అనేవి ఇన్వెస్ట్మెంట్ ఓన్ మల్టిపుల్ అసెట్స్ మీదే ఇన్వెస్ట్ అనేవి చేస్తూ ఉంటాయి. గవర్నమెంట్ బాండ్స్ మీద కానీ, గోల్డ్ మీద, స్టాక్ మార్కెట్ మీద బ్యాంక్స్ మనీని ఎన్ని విధాలుగా ఎర్న్ చేస్తుంది. ఇప్పుడు మనం బ్యాంక్ యొక్క ఎక్స్పెన్సెస్ గురించి మాట్లాడుకున్నట్టయితే మెయిన్గా బ్యాంక్కి ఒక మేనేజర్ అనేది ఉంటాడు. అతనికి ల్యాక్స్లో శాలరీ అనేది ఇస్తారు. అలాగే ఎంప్లాయీస్ వీళ్ళకి చాలా మొత్తంలో అనేవి శాలరీస్ అనేవి వెళ్తూ ఉంటాయి. ఒక బ్యాంక్ అనేది స్టార్ట్ చేయాలంటే మినిమం టు మినిమం 1 బిలియన్ నుంచి 5 బిలియన్ల వరకు కావాలి. అంటే 100 కోట్ల నుంచి 500 కోట్ల వరకు మినిమం ఉండాలి. అండ్ ఆర్బీఐ నుంచి ఒక అప్రూవల్ అనేది కూడా ఉండాలి. సో ఫ్రెండ్స్, ఇండియా బ్యాంక్స్ యొక్క బిజినెస్ మీరు ఇందులోకి ఎంటర్ అవ్వాలనుకుంటే, బ్యాంక్ స్టార్ట్ చేయాలనుకుంటే ఎవరైనా స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని ఫాలో అవ్వండి.